మహిమ కలుగునుగాక. నన్ను ఈ రాత్రి మీతో కలిసి ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి నాకు చక్కని అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు రెవరెండ్ శైలేష్ అయ్య గారికి ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. కుటుంబం తరపున, మా యొక్క సహవాసం తరపున వారికి నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగనే వారి ఇద్దరు కుమారులు కూడా చక్కగా మరి దేవుని యొక్క సేవలో వారుంటూ వారి తండ్రి గారికి చక్కని సహకారాన్ని అందిస్తూ సంఘాన్ని ఆత్మీయంగా నడిపిస్తున్నారని విని నేను ఎంతగానో సంతోషించి ఆనందించాను. ఈ కడవరి దినాల్లో ఇటువంటి యవన బిడ్డలు దేవుని యొక్క సేవ కొరకు నిలబడటం అనేది ఒక గొప్ప ఆశీర్వాదకరమైన విషయం. కనుక రానున్న దినాల్లో దేవుడు వారిని బహుబలముగా వాడుకొని అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క మహిమార్థమై వారిని వాడుకొనాలని నా ఆశ, అలాగే వారి కొరకు నా ప్రార్థనని కూడా తెలియచేస్తూ ఉన్నాను. మరి విశేషంగా మరి కూడి వచ్చినటువంటి మరి ఆత్మీయులైన సంఘబిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించాలని, ఆయన మహిమకు తగినట్లుగా మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని నా ఆశ, నా కోరిక. సేవకులకి సంఘము క్షేమాభివృద్ధే సేవకుని యొక్క మొదటి ఆశ. సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంటే సేవకునికి ఏదో కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని సమకూర్చుకున్నంత ధైర్యము, సంతోషం కలుగుతుంది. కనుక సంఘము విషయంలో ప్రతి దైవజనుడు కూడా ఎంతో భారము కలిగి ఉంటాడు. దైవజనుని భారమును కలిగి దైవజనుని యొక్క ఆత్మీయ దాహమును కలిగి ఎవరైతే దైవ సేవకునికి దగ్గరగా ఉంటూ సహకారులుగా ఉంటారో వారు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. మీరు ఆశీర్వాదింపబడినటువంటి వారని నేను నమ్ముతున్నాను. నిజంగా మాసాంతర కూడికల్లో ఇట్లాగా దేవుని మందిరానికి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఏమండి, కృతజ్ఞతా కూడికల్లో ఎక్కువ మంది కనపడతారు. భోజనాల కూడికలు అయితే డబల్ రెట్టింపు కనపడతారు. కానీ భోజనాలు లేకపోయినా మీరు అందరూ వచ్చారంటే దానికి మించిన భోజనం, పరలోక భోజనాని కోసం మీరు వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక దైవజనులు ఉన్నారు, వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నాతో పాటు వచ్చినటువంటి మా అన్నయ్య గారు, అట్లాగే మా సహవాసములో ఉన్నటువంటి నాకు అత్యంత ప్రియమైనటువంటి ఆత్మీయ సహోదరుడు శివకుమార్కి నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. నేను మీకు పరిచయం అవ్వడానికి, మీ దగ్గరికి రావడానికి, అయ్యగారితో పరిచయం అవ్వడానికి నా కుమారుడు కారణం. నా కుమారుడు ఇక్కడే రెడ్డి ల్యాబ్స్లో కూడా ఆయన మరి సేఫ్టీ ఆఫీసర్గా చేస్తూ ఉన్నాడు జాబు. మరి ప్రాంతానికి వచ్చినప్పుడు నేను చెప్పిన విషయం ఏంటంటే, నాయన నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని యొక్క మందిరం అనేది ఎక్కడుందో తెలుసుకుని నువ్వు అక్కడికి వెళ్ళాలి. దేవుని సన్నిధి అనేది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా నీకు నీవుగా ఆ దేవుని మందిరం ఎక్కడుందో తెలుసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దైవజనులకి పరిచయం చేసుకొని వారి యొక్క సహవాసంలో ఉండటం, అక్కడే సహవాసములో ఉన్నటువంటి కార్యక్రమాల్లో ఏదైనా అవసరం ఉంటే నీకు అవకాశం ఉన్నప్పుడు దానిలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా మంచిది. కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని మందిరం అనేది మాత్రం ఖచ్చితంగా నీతో ఉండాలి, నువ్వు మందిరంలో ఉండాలని చెప్పినప్పుడు
దానికి మరి అంగీకరించి మీతో కూడా ఒక విశ్వాసిగా నా కుమారుడు ఉండటం అనేది నాకు చాలా సంతోషం. ఆత్మీయ సంఘములో నా బిడ్డ ఉన్నాడని చెప్పి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉంటాను, ఆనందిస్తూ ఉంటాను. ఒక మార్పు అనేది కూడా నేను చూడగలిగాను నా బిడ్డ యొక్క జీవితంలో. దేవునికి స్తోత్రం. అంటే ఒక ప్రార్థనా జీవితం, ఒక తగ్గింపు స్వభావం, ఇవన్నీ ముందు లేవని కాదు, ఇప్పుడు కొంచెం ఎక్కువయ్యాయి. దేవునికి స్తుతి కలుగునుగాక. అది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. నాకు ఒక కుమార్తె ఉంది, ఆమె కూడా పెండ్లీడు వచ్చింది. ఆమెకు వివాహం చేయాలని కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిది ప్రియులారా, మరి ఇలాంటి విషయాలు ఎన్నైనా చెప్పవచ్చు, కానీ నాకు ఇవ్వవలసిన సమయం చాలా అమూల్యమైంది. అలాగే మీరు కూడా చాలా అమూల్యమైనటువంటి మరి సమయం కొరకు మీరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు కూడా చక్కని పాటలు పాడి ఆరాధన చేసి దేవుని నామాన్ని స్తుతించి ఘనపరిచి మీరు వాక్యము అనే ఆహారము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కనుక మిమ్మల్ని ఎక్కువగా నేను ఇతర విషయాలు చెప్పి మిమ్మల్ని నిరుత్సాహపరచడం అనేది నా ఉద్దేశం కాదు. ఈ రాత్రి ప్రియులారా, దేవుడు నాతో నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలు ఈ రాత్రి మీతో నేను పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కనుక మీరు దయచేసి ఈ మాటలు మీరు అనేక సార్లు మీరు విని ఉండవచ్చు, అయినా ఒకసారి ఓపికతో ఈ మాటలు మీరు వినాలని మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాను. దేవుని వాక్యం ఎన్నిసార్లు వినినా అది మనకు బలాన్ని, శక్తిని, విశ్వాసమును, ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుస్తుంది తప్ప ఎన్నడూ కూడా అది నిరాశపరచదు. కనుక నాకంటే మంచి మంచి దైవజనులు మీ మధ్యకు వస్తున్నారు, దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. మీరు వాక్యంలో ఎదుగుతూ బలపడుతూ ఆత్మీయ కుమారులుగా, కుమార్తెలుగా క్రీస్తు స్వారూప్యంలోనికి మీరు మార్చబడుతున్నారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఆ కృప మీకు సమృద్ధిగా కలగాలని కూడా కోరుకుంటున్నాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఈ రాత్రి మీ ముందు నేను పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో ఉన్నటువంటి ఆ విషయాన్ని నేను మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడవైన మా తండ్రి, అత్యంత కృపా కనికరము గల మా దేవా, ఈ రాత్రి ప్రభువా నీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రాలు. నా ప్రయాణాన్ని మీరు సఫలపరిచి క్షేమముగా సమయానికి దేవా ఇదిగో తండ్రి నీ యొక్క ఆత్మీయ సంఘములోనికి ప్రభువా నా తండ్రి నాయన మమ్ములను నడిపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ప్రభువా ఎన్నికలేనటువంటి దాసుడు అయా నీ పక్షముగా నిలువబడి నాయన నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముతో మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మదేవా మీరు నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వినగల చెవులను గ్రహించే హృదయాన్ని అనుసరించి నడుచుకునే జీవితాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ యేసయ్య ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అనేది మనము గుర్తించగలిగితే ఆ ప్రణాళికలను లేక ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం ఎప్పుడూ కూడా ఇష్టపడుతూ ఉంటాం. ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం.
దేవుని యొక్క మొదటి ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి. ఎవరండి? మనుషులందరూ రక్షణ పొందాలి. ఏమండి? వారు మనకి ఇష్టం ఉన్నా మనకి ఇష్టం లేకపోయినా, వారు మన శత్రువులైనా, మనలను విభేదించువారైనప్పటికీ కూడా దేవుని ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి. ఎందుకని రక్షణ పొందాలంటే ఆయన మనుషులందరినీ సృష్టించిన వాడు, మనుషులందరి కొరకు కూడా తన ప్రాణమును అర్పించినవాడు. ఏమండి? మనుషులందరి పాప ప్రాయశ్చిత్తము కొరకు ఆయన తన విలువైనటువంటి దేహమును, విలువైన రక్తమును కల్వరి యాగమునకు అప్పగించుకుని ఆ పరిశుద్ధ రక్తము ద్వారా ప్రతి పాపమును కడిగి ప్రతి ఒక్క మనిషిని, స్త్రీ కానీ పురుషుని కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన పవిత్రపరిచి తన నిత్య జీవంలోకి చేర్చుకోవాలనేటువంటి దేవుని యొక్క బలమైనటువంటి సంకల్పం మనకు కనబడుతూ ఉంది. ఏమండి? ప్రియులారా, మనము కడవరి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. నిన్నటి దినమున ఉన్న రీతిగా ఈరోజు లేదు, ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. అంటే సృష్టి యావత్తును, లోకమంతా కూడా దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నదట. అదే రీతిగా దేవుని ఉగ్రత లోకం మీదకి రాబోయే సమయం కూడా ఆసన్నమైంది. కనుక నేను ఒక మాట చెప్తా ఉన్నాను, మీలో ఎందరూ రక్షణ పొందిన వారు ఇక్కడ ఉన్నారో నాకు తెలియదు, రక్షణ పొందకుండా ఇంకెంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ ఒక విషయం నేను చెప్పేది ఏమిటంటే, రక్షణ పొందకుండా ఉన్నవారు వెంటనే ప్రభువునందు విశ్వాసం ఉంచి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రక్కన పెట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిసం తీసుకొని రక్షణ పొందడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు 5 సంవత్సరాల నుంచి రావచ్చు, లేకపోతే 2 సంవత్సరాల నుంచి రావచ్చు, 10 సంవత్సరాల నుంచి రావచ్చు. దైవజనుడు చెబుతున్నప్పుడు ఆ యొక్క రక్షణ విషయంలో మీరు రక్షణ పొందండి, యేసు ప్రభువుని సొంత రక్షణ అంగీకరించి బాప్తిసం తీసుకోండి అని మిమ్మలను ఆయన బ్రతిమలాడుతున్నప్పుడు, లేక మీకు వాక్యానుసారంగా మిమ్మలను తరబీదు చేస్తున్నప్పుడు మీరు దానిని వాయిదా వేస్తూ వచ్చేనారేమో. కానీ ప్రియులారా, ఆఖరి గడియలో మనం ఉన్నాం. మనం ఎంత తొందరగా ప్రభువునందు రక్షణ పొందటం అనేది అంత పొందితే అంత మంచిది, అంత మనకు క్షేమం అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను. రక్షణ పొందినవారు, ఇక రెండవ భాగానికి మనం చూస్తే, రక్షణ పొందిన వారు చేయవలసినవి ఏమిటంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము సంపాదించుకోవాలి. లోకములో అన్నీ సంపాదించుకుంటున్నాడు ఈరోజు మానవుడు. ఏమండి? లోకములో ప్రతి దానిని కూడా ఏది కావాలనుకుంటే దానిని ఏదో ఒక రీతిగా సంపాదించుకోవడానికి, ఏదో ఒక రీతిగా పొందుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్నాడు. ఏమండి? ఎందుకంటే లోకములో మనము జీవించడానికి మనకి కొన్ని ఈవులు మనకు అవసరం. ఏమండి? కొన్ని వసతులు మనకు అవసరం. కాబట్టి దానికి మించినటువంటిది ఏమిటంటే, నీవు రక్షించబడిన తర్వాత అక్కడితోటి నీ యొక్క జీవితము అక్కడితోటి కంప్లీట్ అవ్వలేదు. నేను మారు మనసు పొందానండి, రక్షణ పొందానండి, ఇక అక్కడ నాకు ఇంకా భయం లేదండి అని అనుకోవడానికి పిల్లరా వీల్లేదు. అక్కడి నుంచి మన యొక్క అసలైన ఆత్మీయ జీవితం ప్రారంభం అవుతుందని తెలుసుకోవాలి. కాబట్టి ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ సత్యమును గూర్చిన, సత్యం అంటే వాక్యం. దేవునికి స్తోత్రం. ఏమండి? సత్యం అనగా ఏమిటని ఒకసారి యేసు ప్రభు వారిని అడిగారు. ఏమండి? యేసు ప్రభు వారు చెప్పాడు, సత్యం అనగా నీ వాక్యమే సత్యం. అంటే వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి మనం రావాలి, రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా. అంటే వచ్చి విని వెళ్ళిపోవడం కాదు.
వినిన వాక్యాన్ని నువ్వు ఎంతవరకు దాన్ని భద్రపరచుకోగలుగుతున్నావు, ఎంతవరకు దాని విషయంలో నీవు ప్రయాసపడగలుగుతున్నావు, ఎంతవరకు దానికి నీవు న్యాయాన్ని చేయగలుగుతున్నావు. ఏమండి? కనుక సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అనేది ఒక్క రోజులోనే మనకు వచ్చేసేది కాదు. ఇది క్రమముగా మనము ప్రియులరా దీనిని గురించి మనము నేర్చుకుంటూ మనము క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మనము చేరుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఏమండి? ఇక్కడ రెండు ఉద్దేశాలు పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఏంటంటే మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని దేవుడట ఆశపడుతున్నాడట. ఎందుకంటే గత దినాలలో, పూర్వపు దినాలలో ఏమండి మన పితరులైన ఇశ్రాయేలులను గురించి దేవుడు చాలా పశ్చాత్తాపడ్డాడు, చాలా దుఃఖపడ్డాడు. ఆయన దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తే 95వ కీర్తన 10వ వచనంలో వ్రాయబడింది ఏమిటంటే, ఆ తరము వారి వలన 40 ఏండ్ల కాలము నేను విసిగిపోయి ఉన్నాను. ఒక సంవత్సరం కాదు, ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు. ఎన్ని సంవత్సరాలు అటండి? 40 సంవత్సరాలు, 40 years. ఈ రోజున మనం క్యాల్కులేట్ చేసుకుంటే మన యొక్క లైఫ్ స్పాన్లో 1/3 మహా అయితే 60 సంవత్సరాలు, లేకపోతే 70 సంవత్సరాల లైఫ్ స్పాన్. ఇప్పుడు అంటే 1/3 భాగం 40 సంవత్సరాలు ప్రియులరా వారి వలన తండ్రి అయిన దేవుడు విసిగిపోయాడట. ఏమండి? మరి ఈ రోజున మన యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుంది? ఈ రోజున మనం ఏ రీతిగా దేవునికి విసుగుదల కలిగించే వారంగా, విసిగించే వారంగా ఉన్నామా? అంటే నేను అడిగింది ఇవ్వలేదు, నేను కోరుకున్నది జరగలేదు, నేను చెప్పినట్టుగా చేయలేదు, నేను ఇది చేస్తాడనుకున్నాను దేవుడు అది చేశాడు. అంటే మనకు నచ్చని విషయాలను బట్టి మనము దేవుని మీద ప్రియులరా అనకూడని మాటలు అంటూ ఒకవేళ దేవునికి విసుగుదలను కలిగిస్తున్నామేమో. ఇశ్రాయేలు ప్రజలు ఏమండి, వారు దేవుడు కోరింది వారికి ఇచ్చాడు. వారు ఏది అడిగితే అది ఇచ్చాడు. మాంసం అడిగితే మాంసం ఇచ్చాడు, నీళ్ళు ఇడితే నీళ్ళు ఇచ్చాడు, ఆహారం లేదంటే ఆహారం పెట్టాడు. ఏమండి, శత్రు భయం లేకుండా నడిపించాడు. ఈయన యుద్ధం వీరు యుద్ధం చేయలేదు, కానీ దేవుడే వారి పక్షముగా ఉండి యుద్ధం చేశాడు. పేగలు మేఘస్తంభముగా నడిచాడు, రాత్రి అగ్నిస్తంభముగా నడిచాడు. ఆ అరణ్య ప్రాంతంలో వారికి చలి తగలకుండా, ఎండ తగలకుండా, వారి కాళ్ళు వాపు రాకుండా, చెప్పులు పతకిల్లకుండా, బట్టలు మాసిపోకుండా, శత్రు భయం లేకుండా మధురమైనటువంటి నీళ్లను వారికి త్రాగడానికి ఆయన అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నాడు. కానీ వీరి స్వభావం మారలేదండి. ఐగుప్తులో ఎటువంటి స్వభావాలు కలిగి ఉన్నారో, ఐగుప్తులో ఎటువంటి ప్రియులరా ఆచార వ్యవహారాలు వారు చూసి ఉన్నారో, ఐగుప్తులో ఉన్న ప్రజలతో కలిసి వారు ఏ విధంగా వాటిని కొనసాగించుకున్నారో అవన్నీ కూడా ఈ అరణ్య యాత్రలో, ఈ కానాను పయనంలో కూడా వారు వాటిని కొనసాగిస్తూనే వచ్చారు. ఇది చూసిన దేవునికి చాలా బాధ కలిగింది, చాలా దుఃఖము కలిగింది. దేవుడు ఒక తండ్రి స్థానంలో లేక ఒక తల్లి స్థానంలో ఉన్నాడని మనం అనుకుందాం. ఆ తండ్రి లేక తల్లి తన బిడ్డలు కోరిందల్లా ఇస్తూ, వారి అవసరాలన్నీ తీరుస్తూ, వారికి మంచి మంచి ఈవులను ఇస్తూ, అన్నిటినీ కూడా వారికి అనుగ్రహిస్తున్నప్పుడు ఆ పిల్లలు తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేకుండా మాట్లాడుతుంటే, విశ్వాసం లేకుండా మాట్లాడుతుంటే, ప్రేమ లేకుండా మాట్లాడుతుంటే, యాజ్ ఒక ఫాదర్గా, ఒక మదర్గా నీ హృదయం ఎంత ద్రవించిపోతుంది, ఎంత దుఃఖంతో ఉంటుంది. ప్రియులారా, మనం కొన్ని విషయాలు చేసినప్పుడే ఇంత దుఃఖం అయిపోతూ ఉంటే, అన్ని విషయాల్లో కూడా తోడైనటువంటి దేవుడు ఇంకెంత దుఃఖపడి ఉంటాడు వారిని గురించి. అందుగురించి ఆయన వీరి వలన నేను విసిగిపోయాను, వీరు కనానులో ప్రవేశించలేరు అని చెప్పాడు. ఎంత బాధాకరం! దేవుడు కనానులో వారిని ప్రవేశపెట్టలేక దేవుడు ఆ మాట అనలేదు, కానీ
వారి యొక్క అవిశ్వాసపు క్రియలు, వారి అవిధేయత ప్రవర్తన, దేవుని మీద వారు తిరుగుబాటు స్వభావం అనేది ప్రియులారా వాగ్దాన దేశమునకు చేరుకోకుండా ప్రియులారా మధ్యలోనే వారు ముగించుకోవాల్సి వచ్చింది వారి యొక్క జీవితం. ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు రక్తము చేత కొనబడిన ప్రియమైన దేవుని సంగమ, నీ మాటల వలన ఒకవేళ దేవుడు విసిగిపోతున్నాడేమో, నీ అవిశ్వాసం వలన, అనుమానపు ఆలోచనల వలన దేవునికి విసుగుదల కలిగిస్తున్నామేమో. ఏమండి, ఒక్కసారి మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం అనేది చాలా అవసరం. సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి. ఏమండి, మన భారతదేశం మీద మొట్టమొదటిగా మనం గమనిస్తే, మన భారతదేశం మీద ఒక దెయ్యము సమూహములు ఏమండి మేఘము వలె ఆవరించి ఉన్నాయి. ఏమండి, దురాత్మల సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నది. ఆ దురాత్మల సమూహమును ప్రియులారా పారదోలగలిగింది, దాన్ని ఛేదించగలిగింది ప్రియులారా మన యొక్క ప్రార్థనా జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనలో పోరాడేటువంటి యోధులు కావాలి. ఏమండి, ప్రార్థన అంటే ఏదో మనము 2 నిమిషాలు చేసుకొని, తండ్రి నాయన ప్రభువా నువ్వు చేసిన మేలుకు వందనాలయ్యా, నువ్వు ఇచ్చినటువంటి ఆశీర్వాదానికి వందనాలయ్యా, నన్ను నా బిడ్డను క్షేమంగా ఉంచావు అందుకు వందనాలయ్యా అని చెప్పుకొని సరిపెట్టేసుకునేది కాదండి. ఏమండి, సాధారణంగా పగలంతా పనిచేసి అలసిపోయి రాత్రి వేళ మంచానికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయకపోతే దేవుడు ఏమైనా బాధపడతాడేమో అనుకొని, తండ్రి నాయన ప్రభువా నీకు స్తోత్రం నాయన అని, అవునా కాదండి? ఏమండి, అది కూడా జ్ఞాపకం చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది బహు విచారకరం. ఏమండి, ప్రార్థనలో ఏమండి పెనుగులాడాలి. ఏమండి, పెనుగులాడాలి ప్రార్థనలో. యాకోబు పెనుగులాడినప్పుడే అతని జీవితం మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెనుగులాడిన తర్వాతే అతని యొక్క నడక మారింది. ఏమండి, అతని మాట మారింది, అతని జీవితమే మారిపోయింది. మోసగాడి జీవితం ఏమైపోయాడు? ఇశ్రాయేలుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెనుగులాట కావాలి, ప్రార్థనలో పెనుగులాడాలి. పౌలు గారు అంటాడు, ప్రియులారా క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పరవాడుకు నాకు ప్రసవ వేదన కలుగుతుందంటాడు. అంటే దీనిని మన భాషలో చెప్పుకోవాలంటే, ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్టు లాంగ్వేజ్లో మనం చెప్పుకోవాలంటే, పురిటి నొప్పులు. ప్రసవ వేదన అంటే ఏంటండి? పురిటి నొప్పులు పడాలి. ఒక శిశువునికి జన్మనివ్వడానికి గర్భవతి అయిన స్త్రీ ఏం చేస్తుందండి? పురిటి నొప్పులు పడుతూ ఉంటుంది, ప్రసవ వేదన. ఆ బిడ్డ కడుపులో పడింది మొదలుకొని, ఏమండి ఆ బిడ్డను చేతుల్లో ఎత్తుకొని ఒడిలో ఎత్తుకొని ముద్దాడే వరకు కూడా ఆ తల్లికి ప్రసవ వేదన, పురిటి నొప్పులు, రాత్రి వేళ సరైన నిద్ర ఉండదు, సరైన ఆహారం తినడానికి మనస్సు ఉండదు. ఏమండి, నెలలు నిండుతున్న కొలది ఇటు పడుకోకూడదు, అటు పడుకోకూడదు, అలా కూర్చోకూడదు, ఇలా కూర్చోకూడదు, అలా నడవకూడదు, ఎలా నడవకూడదు, నీ అడుగులు జాగ్రత్తగా వేయాలి, నువ్వు పరిగెత్తకూడదు, రకరకాలైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. పెద్దలైన వారు చెబుతూ ఉంటారు. కారణం ఏంటి? ఆమె గర్భములో ఒక శిశువు ఉన్నది, ఒక నూతన శిశువు బయటికి రాబోతా ఉన్నది. కాబట్టి ఆ నూతన శిశువుకు జన్మనివ్వాలంటే ఈ తల్లి పురిటి నొప్పులు పడాలి, ప్రసవ వేదన పడాలి. ప్రసవ వేదన పడకుండా, పురిటి నొప్పులు పడకుండా ఒక నూతన శిశువుకి జన్మను ఇవ్వలేవు. నువ్వు దేవుని పాదాల దగ్గర పురిటి నొప్పులు పడకుండా నీ కుటుంబాన్ని ప్రభువు కొరకు రక్షించుకోలేవు, లేక సంపాదించుకోలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వెంతగా పురిటి నొప్పులు పడతావో, ఎంతగా ప్రసవ వేదన పడతావో, ఎంతగా క్రీస్తు పాదాలు కన్నీళ్లతో తడుపుతావో, ప్రియులారా నీ కుటుంబాన్ని అద్భుతమైనటువంటి కుటుంబంగా క్రీస్తు కొరకు సంపాదించుకుంటావు. ఇంతకంటే శ్రేష్టమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకుంటాం వారిని.
క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పురిటి నొప్పులు అంటే కేవలం స్త్రీలకు అనే మాట కాదు, పురుషులకు కూడా అవసరం. ఏమండి, పురుషులు కూడా ప్రసవ వేదన పడాలి. ఈ రోజున పిల్లలు మాట వినడం లేదు, తల్లిదండ్రులు మాట వినడం లేదు. ఈ రోజున వారికి లోక జ్ఞానం చాలా ఉంది. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే పెద్దవాళ్ళకు తెలియనటువంటి రకరకాలైనటువంటి యాప్స్లో ఉన్నటువంటి విషయాలన్నీ వాళ్ళు బయటికి తీసేస్తున్నారు. ఏమండి, విద్యార్థులైనటువంటి వారు బీటెక్లు, ఎంటెక్లు, పిహెచ్డీలు, ఫిలాసఫీలు అన్నీ చేస్తూ ఉన్నారు. ఏమండి, బైబిల్ విషయంకి వచ్చేసరికి, దేవుని వాక్యం చదవమనే విషయం వచ్చేసరికి ఏమండి ముఖములు వికారం అయిపోతాయి. ఏమండి, వాక్యం మాకు కాదు, మాకు అన్నీ తెలుసు అనుకుంటారు. మరి వాక్యము గురించి తెలుసా? దేవుని యొక్క ఆలోచన గురించి తెలుసా? దేవుని యొక్క ఉద్దేశమును తెలుసుకున్నావా? దేవుడు నీ పట్ల ఏమై ఉన్నాడో, నీ పట్ల ఆయన ఉద్దేశం ఏమై ఉన్నదో ఏనాడైనా గ్రహించి ఆయన ఉద్దేశం తెలుసుకోవాలి కానీ ఆయన వాక్యం అనే పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వచ్చామా? నువ్వు లోకములో ఎంత విద్య సంపాదించుకున్నా లోకం వరకే అది నీకు ప్రయోజనకరం, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్. కానీ దైవికమైన జ్ఞానము సంపాదించుకుంటే నువ్వు పరలోకములో కూడా భూలోకములో కూడా వర్ధిల్లుతావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరలోకమందు భూలోకమందు నువ్వు వర్ధిల్లాలంటే దైవికమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవుని యొక్క వాక్యం అనే ప్రియుల జ్ఞానం దగ్గరికి రావాలి. ఏమండి, మొన్న ఒక తల్లి చెప్తుంది, అయ్యగారు మా ఓడికి సెల్ ఫోన్ ఇస్తేనండి భలేగాడు చేత నాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పేస్తున్నాడండి. నిజమేనమ్మా, మరి మంచిదే, చాలా సంతోషం. మరి మీ అబ్బాయికి ప్రార్థన వచ్చా అంటే అదొక్కటే రాదండి అడికి. మీరు ప్రార్థన చేయండి అయ్యగారు అంట. ఏం చేయాలట? మేము ప్రార్థన చేయాలంట. మరి నువ్వేం చేస్తావు? సెల్ ఫోన్ ఇచ్చి ఆడుకోమని చెప్తావా? ఏమండి, ఇందాక ఒక వీడియో చూశాను. ఏమండి, ఒక టీచర్ గారు అంటుంది, ఈ రోజున పిల్లల హెయిర్ స్టైల్స్ ఎలాగుంది. ఏమండి, ఆవిడెవడో పుష్ప సినిమా చూశాడంట, అటు కటింగ్ మారిపోయిందంట. అక్కడి నుంచి టీచర్ గారు చెప్పలేకపోతుంది అడికి. ఆ తల్లిదండ్రులు పిలిస్తే తల్లిదండ్రులకు చెప్పమంటే తల్లిదండ్రులు కూడా మా మాట అంటలేదండి అని అంటున్నాడట. ఒరే, అది తల లేకపోతే పిచ్చుకలు కూడా. ఏమండి, సినిమాల ప్రభావం వల్ల చెడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమాల్లో మంచి ఏమీ లేదు. దేవుని సన్నిధిలో పాటలు రావు. సినిమా రిలీజ్ అవ్వక మునిపే పాటలు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎటుపోతుంది మన యొక్క క్రైస్తవ్యం? ఎటుపోతుంది ఆత్మీయ జీవితం? ఎటుపోతుంది మన కుటుంబం? నువ్వు మంచిగా ప్రార్థన చేస్తున్నావు, భక్తిగా ఉన్నావు, దేవుని దగ్గర గోజాడుతున్నావు. వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్? నీ పిల్లల విషయం ఏంటి? వాళ్ళ గురించి కన్నీరు కార్చవా? వాళ్ళ గురించి ప్రసవేదన పడవా? వాళ్ళని కూడా ప్రార్థనలో నీతో పాటు మోకరింప చేయవా? దేవుని వాక్యం చదివారో లేదా అని అడగవలసిన బాధ్యత ఒక తండ్రిగా తల్లిగా మన మీద లేదా? వాడే నేర్చుకుంటాడండి, వాడే నేర్చుకుంటాడని చెప్పి స్కూల్కి పంపడం మానేసావా? లేదు కదా ప్రియులారా. మనము నేర్చుకోవాలట, మన పిల్లలకు నేర్పించాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి దేవుని యొక్క వాక్యం అనే విత్తనాన్ని గురించి వాళ్ళకి తెలియచేయాలండి. యూదులట ఏమండి 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు వాక్యాన్ని కంఠస్థం చేయిస్తారట. ఏమండి, వాక్యాన్ని కంఠస్థం చేయిస్తారు. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఏమండి వాక్యాన్ని వారు తప్పులు లేకుండా అప్పచెప్పడం నేర్చుకోవాలట. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు వారు వాక్యముల గురించి ఏం చేయాలట? డిస్కస్ చేయాలి. అనుభవనీయులైన వారితోటి, సేవకులైన వారితోటి, అయ్యా ఈ వాక్యము నాకు అర్థం కాలేదు, అయ్యా ఈ వచనం నాకు అర్థం కాలేదు, నాకు దాని గురించి వివరించండి అని చెప్పి వాక్యాన్ని గురించి ఏం చేయాలా? డిస్కస్ చేయాలి. ఏమండి,
20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఇంటిలో తల్లిదండ్రులకి వారు పరిచర్య చేయాలి. ఇంటిలో తల్లిదండ్రులకు వారు సహకారం అందించాలి. ఏమండి, ఇంటి పనులలో వారు బాధ్యతలు తీసుకోవాలట. ఆఫ్టర్ 30 ఇయర్స్ 30 సంవత్సరాల తర్వాత వారు దేవుని పరిచర్య కొరకు పిలువబడితే దేవుని పరిచర్యకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఈ విషయాలన్నీ మనము యేసుక్రీస్తు ప్రభువులో చూస్తాం. ఆయన యూదుడే, ఆయన తల్లిదండ్రులను దూషించలేదు, ఆయన యవన కాలంలోనే తన ఇష్టానుసారంగా బ్రతకలేదు, యవన కోరికలు తీర్చుకోవడానికి ఆయన బయటికి వెళ్ళిపోలేదండి. 12 సంవత్సరాల వయసులో ఆయన యెరూషలేమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శాస్త్రులతో పరిసయ్యులతో బోధకుల మధ్యలో కూర్చుండి వాక్యమును ఆయన తర్కించుచుండెను. మన పిల్లలకి అటువంటి జ్ఞానం రావాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పిల్లలకి రావాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక 3 విచిత్రమైనటువంటి సంఘటనలు చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక 3 విచిత్రమైనటువంటి సంగతులు కనబడుతూ ఉంటాయి. ఒకసారి దయచేసి చూడండి. మొదటి విషయం ఏంటంటే 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టింది. ఏమండి, ఆ తరము వారందరూ కూడా గతించిపోయారట. ఇప్పుడు ఇంకొక జనరేషన్ వచ్చింది. వాళ్ళకి ఏంటంట, దేవుడు తెలీదు, దేవుని కార్యాలు కూడా తెలీదు. తప్పు దేవునిదా? ఎంత మాత్రం కాదు, ఆ పితరులదే ఆ పొరపాటు. ఏమండి, కొంతకాలం మరుగైపోతుంది. ఒకప్పుడు క్రైస్తవులే, ఒకప్పుడు విశ్వాసులే, ఒకప్పుడు చర్చిలో బాగా ఉన్నారు, ఒకప్పుడు దేవుని సేవకులకి చక్కగా అన్ని విషయాల్లో సహకారులుగా ఉన్నారు, ఏ పని చెప్పినా ముందున్నారు. మరి ఇప్పుడేమైంది? అలాంటి వారు ఉండరండి, సంఘంలో ఉంటారు, ప్రతి సంఘంలో ఉంటారు. ఏమండి, ఇక్కడట యెహోవానైనను ఆయన చేసిన కార్యములను ఎరుగని తరం ఒకటి పుట్టింది. అది ఒక తరం. రెండవది మనం చూస్తే 3వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తలముర వారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. వీరికి యుద్ధం చేయడం రాదు, యుద్ధము చూడలేదు, యుద్ధం చేయడం కూడా రాదు. అంటే వారి పితరులు వీరికి ఏం చేయలేదంట, యుద్ధము నేర్పలేదు, ఎలా చేయాలో యుద్ధం. ఏమండి, యుద్ధం అనేది ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే జయిస్తాం అనేది వారికి వారి పితరులు నేర్పలేదు. జరిగినటువంటి కార్యం ఏంటో తెలుసండి. ఆఖరి అధ్యాయం 21వ అధ్యాయము 25వ వచనంలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాయన్నమాట. చూసారండి, దేవుని వాక్య జ్ఞానం అనేది మన పిల్లలకు మనం నేర్పకపోతే, దేవుని యొక్క ఏమండి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములో గనక మనం పెంచకపోతే, మనం పెరగకపోతే ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడిపోతారు. ఏమండి, సామెతల గ్రంథకర్త సొలొమోను అంటాడు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు తప్పి నశించెదరు. ప్రియమైన దేవుని సంగమా, మన అనుభవం ఏంటి? 2024వ సంవత్సరంలో రక్షణను కూర్చున్న అనుభవం ఏంటి? దేవుని వాక్యమును కూర్చున్నటువంటి అనుభవం ఏంటి?
మనం ఒకసారి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. మనం ఎదుగుతున్నామా లేక పడిపోతున్నామా? ఎందుకు దైవజనుడు నీ కొరకు అంత ప్రయాసపడుతున్నాడు? ఎందుకు నీ కొరకు అంత ఆయన దాహం కలిగి ఉన్నాడు? ఏదో డబ్బు సంపాదించుకోవడానికో, పేరు సంపాదించుకోవడానికో, ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు. ఒకవేళ అటువంటి ఆలోచన కలిగిన వారు ఉంటే ప్రియులారా, ఈ రాత్రి యేసుక్రీస్తు నామములో దాన్ని తీసేసుకోండి. ఎందుకో తెలుసా? మిమ్మలను పరలోక రాజ్యంలో చూడాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రసవ వేదన పడి మిమ్మల్ని కంటూ ఉంటారు. మీకు తెలియనటువంటి సేవకుడు ఒకటైతే, మీకు తెలిసిన సేవకులు ఒకటైతే, మీకు తెలియని సేవకులు మరొకటి. ఏమండి? సంఘమంతటి కొరకు, సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కొరకు గదిలోకి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి అక్కడ ప్రసవ వేదన పడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బయటికి తెల్ల చొక్కా వేసుకోవచ్చు, లోపల చిరుగుల బనేను ఉంటుంది. ఏమండి? పైకి నవ్వుతూ ఉండొచ్చు, లోపల వేదన ఉంటుంది. ఏ బిడ్డ మందిరానికి రాలేదు, ఎందుకు రాలేకపోయింది, ఎందుకు రాలేకపోయాడు, ఏ సమస్య వచ్చింది, ఏ కష్టం వచ్చింది, ఏ అనారోగ్యం వచ్చింది, ఏ ఇబ్బంది వచ్చింది, ఎందుకు రాలేకపోయాడు అని చెప్పేసి ఆ రాని బిడ్డ కొరకు ప్రసవ వేదన పడతాడు సేవకుడు. ఈ రోజున సేవకుని గురించి తప్పుగా మాట్లాడేవారు బయట చాలామంది ఉన్నారు. వారికి దేవుని గురించి తెలియదు, దేవుని వాక్యం తెలియదు, దేవుని కృప గురించి తెలియదు. మరి తెలిసినటువంటి నీ విషయంలో ప్రియులారా, జవాబు ఏమై ఉంది? సేవకుడు నిన్ను పట్టించుకోలేదని, సేవకుడు నీతో ప్రేమగా మాట్లాడలేదని, సేవకుడు నిన్ను పలకరించలేదని, సేవకుడు నీ దగ్గరికి రాలేదని ఒకవేళ అలుగుతున్నావా? ఒకవేళ దిగులు పడుతున్నావా? ఒకవేళ కోపగించుకుంటున్నావా? ఎన్నటికీ అలా ఉండకూడదు ప్రియులారా. సేవకుడు తండ్రి, ఏమండి? సేవకురాలు తల్లి. ఒక తండ్రికి తల్లికి బిడ్డలందరూ సమానమే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బిడ్డలందరూ సమానమే. వాళ్ళందరూ బాగోవాలి, వాళ్ళందరూ అభివృద్ధి పొందాలి. ఏమండి? రేపొద్దున ఎగ్జామ్స్ వస్తున్నాయి మార్చి నెలలో. ఏమండి? ఏ ఒక్క బిడ్డ ఫెయిల్ అయ్యాడని తెలిసినా ఎంతో బాధపడతాడు సేవకుడు. ఏమండి? అయ్యా నేను పాస్ అయ్యానండి, నాకు మంచి మార్కులు వచ్చాయి గారు, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను అని మీరు చెబుతున్నప్పుడు నిజానికి మిమ్ములను కనిన తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆనందిస్తాడు సేవకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. సేవకుని యొక్క భారము ఎరిగినటువంటి విశ్వాసి, ఏమండి, మంచి నేలను పడిన విత్తనం వలె 30 దంతలు 60 దంతలు 100 ఫలము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సేవకుని భారము ఎరిగిన విశ్వాసి మంచి నేలను పడిన విత్తనం వంటివాడు. ఏమండి? నీటి కాలువల నాటబడినటువంటి ఆకువాడని చెట్టు వంటి వాడు. ఏమండి? సంవత్సరం ఒక నెలకి అది కాపు కాస్తుందట, నెలకి కాయలు కాస్తుందట. కారణం ఏంటంటే సేవకునిలో ఉన్నటువంటి భారాన్ని గుర్తించినటువంటి విశ్వాసి, సేవకునితో కలిసి పనిచేయడానికి ఇష్టపడిన విశ్వాసి. ఏమండి? ఒకవేళ సేవకుడు నిన్ను ఏదైనా ఒకవేళ తొందరపాటులో నిన్ను గమనించలేకపోయాడేమో, నిన్ను అప్రిషియేట్ చేయలేకపోయాడేమో, నువ్వు ఈ పని చేసావని చెప్పి 10 మందిలో చెప్పలేకపోయాడేమో. నువ్వేమాత్రం కూడా ప్రియులరా దిగులు పడుకో, బెంగ పడుకో. ఎందుకో తెలుసా? ప్రతిఫలం ఇచ్చే దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, నిన్ను ఆశ్రయించే దేవుడు, నీ కుటుంబానికి క్షేమం ఇచ్చే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీవు ఏ మూల ఉన్నా సరే. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మనం రక్షణ పొందడంతో మన పని అవలేదు. ఏమండి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును మనము సంపాదించుకోవాలి. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని యొక్క వాక్యము
మీకు స్వతంత్రతనిస్తుంది. ఎందుకో తెలుసా? దేవునితో డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేయడానికి, దేవుని దగ్గరకు డైరెక్ట్గా రావడానికి. నువ్వు సత్యవంతుడివైతే, యథార్థవంతుడివైతే, నీతిగల దేవుని బిడ్డవైతే, దేవుని వాక్యాన్ని ప్రేమించేటువంటి దేవుని కుమారుడు కుమార్తెవైతే, ఎటువంటి అరమరం లేకుండా, ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి సందేహం లేకుండా తిన్నగా సేవకుని దగ్గరికి వచ్చి కలుసుకుంటాం, చిన్నగా సేవకురాలతో కలుసుకుంటాం, చక్కగా మాట్లాడతావు, మనసు విప్పి మాట్లాడతావు, అనేక విషయాలు నేర్చుకుంటావు. ఏమైనా అవసరమైతే ఆ ఇంట్లో ఏమైనా చేయవలసి వస్తే, సేవకుని కుటుంబంలో ఏమైనా చేయవలసి వస్తే సంతోషంగా చేస్తాం. హల్లెలూయా. స్వతంత్రుడిగా ఉంటాం. ఏమండి, యేసు ప్రభు వారు ఒకసారి ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఆయన అన్నాడు, ఇదిగో మీరు సత్యమును ప్రేమించినట్ల సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుందని ఆయన చెప్తే, వారు ఆయనతోటి ఏమన్నారంటే, అయ్యా ఇదిగో మేము స్వతంత్రులం అంటావేటి, మేము ఆల్రెడీ స్వతంత్రులమే. మా తండ్రి ఎవరో తెలుసా? మా తండ్రి అబ్రహాము, కాబట్టి మేము స్వతంత్రులమే. యోహాను సువార్త 8వ అధ్యాయము 32-33 వచనాల్లో చూస్తే, అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవరికిని దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అన్నారు. మేము ఎవరికి దాసులం కాదయ్యా, ఎవరికి బానిసలం కాదయ్యా, మా తండ్రి ఎవరో తెలుసా? అబ్రహాము. మేము అబ్రహాం సంతానం. ఇక మేము స్వతంత్రం అంటావేంటి? మేము స్వతంత్రం, ఆల్రెడీ స్వతంత్రం, మేము ఎవరికి బానిసలం కాదంట. నిజమే. కానీ అబ్రహాముకు కలిగినటువంటి విశ్వాసము మీలో లేదు. మీరు అబ్రహాం సంతానమే. దే ఆర్ లిటరల్లీ చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం. శారీరకంగా వారు అబ్రహాం సంతానములో పుట్టిన వారే కానీ, బట్ దే ఆర్ స్పిరిచువల్లీ, ఏమండి, దే ఆర్ నాట్ నోన్ ఈజ్ గాడ్. వారి దేవుని గురించి వారికి తెలియదు, సత్యాన్ని గురించి వారికి తెలియదు. వారు శారీరక సంబంధమైనటువంటి సంగతులు పెట్టి ఆశ పెట్టారు, కానీ సత్యమును గురించినటువంటి సంగతులు వారు వినలేదు. అందుచేత 37వ వచనం, మీరు అబ్రహాం సంతానం అని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనక నన్ను చంపవేతుకుచున్నారు. దేవుని వాక్యానికి హృదయంలో చోటు లేకపోతే దేవుని మీద పగ వస్తుంది, దేవుని మీద ద్వేషం వస్తుంది, దేవుని మీద అసూయ వస్తుంది. ఏమండి, కారణం ఏంటంటే ఆ హృదయము దురాత్మ చేత నింపబడిన హృదయం, ఆ హృదయము అపవాది చేత నింపబడిన హృదయము కనుక, దేవుని యొక్క వాక్యానికి చోటు లేదు కనుక ఆ వ్యక్తి దేవుని మీద తిరుగుబాటు చేసేవాడిగా మారిపోతాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమం, ఏమండి, మనము సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానంలోకి మనం రావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎన్ని సంవత్సరాలు అయిందని నేను అడగను. ఏమండి, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి కొడుకు పుట్టక మునుపు, కొడుకు పుడితే నేను రక్షణ పొందుతానని చెప్పేసి అని చెప్పాడు. ఏమండి, కొడుకు పుడితే కొడుకును కన్నా తండ్రికి లాభమా, లేకపోతే పాస్టర్ గారికి నాకు లాభమా? ఏమండి, నా ఇంటి పేరు ఏమైనా నిలబెడతాడా? నిలబెట్టాడు కదా. ఏమండి, సరే ప్రార్థన చేశాం. దేవుడు దయదలిచి వారి యొక్క ఆశను కూడా దేవుడు చూసి కుమారుని ఇచ్చాడు. ఏమండి, ఆ కుమారుడికి పేరు కూడా నాతోటే పెట్టించాడు. చాలా సంతోషం. ఆయన అనుకున్న పని దేవుడు నెరవేర్చాడు. ఇప్పుడు ఈయన అన్న పని నెరవేర్చాలి కదా. దేవుడు నాకు కొడుకునిస్తే నేను రక్షణ పొందుతాను. 20 సంవత్సరాలు అయిందండి. అన్నీ
20 సంవత్సరాలు అయింది. బ్రదరు ఏటి బ్రదరు ఏటి సంగతి 20 సంవత్సరాలు ఇచ్చిదే తంతు. ఇరవై సంవత్సరాల నుంచి ఇదే తంతు. నేను ఒకసారి ఉండబట్టలే, అసలు ఏంటి నీ సంగతి ఏంటి చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. 20 సంవత్సరాల క్రితం ఇచ్చావు ఈ మాట. అడు పెద్దోడు అయ్యాడు, పెరిగాడు, ప్రయోజకుడయ్యాడు, ఏ క్లాసులో ఫెయిల్ అవ్వకుండా పాస్ అవుతూనే ఉన్నాడు, ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఏంటి నీ బాధ అంటే, అయ్యగారు నేనండి మా అమ్మకు తలగోరు పెడతానని మాట ఇచ్చానండి. వాళ్ళ అమ్మ అందంట, ఒరే నాయన నేను చచ్చిపోతే నువ్వే తలగోరు కట్టాలన్నాడు. అలాగేనమ్మ పెడతానన్నాడట. ఇప్పుడు వాళ్ళ అమ్మ మాట నెరవేర్చాలా, ఇప్పుడు దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చాలా ఏమండి? ఒక ఆయన అంట 7వ తరగతి పాస్ అయితే ప్రభువా నేను 3 దినాలు ఉపవాసం ఉంటానని మొక్కున్నాడట. ఎన్నో తరగతి? 7వ తరగతి పాస్ అయితే 3 దినాలు ఉపవాసం ఉంటాను. దేవుడు కనికర సంపన్నుడు కదా, అయ్యగారు లాగా. దేవునికి స్తోత్రం. మా పాస్టర్లండి చెప్పినవన్నీ నమ్మేస్తామండి. దేవునికి స్తోత్రం. చెప్పిన మాటల్లా నమ్ముతాం. సరే పాస్ అయ్యాడు. ఇప్పుడు 3 దినాల ఉపవాసం ఉండాలి. వాళ్ళ అమ్మ అందంటో, రే నువ్వు ఒక పూట తినకపోతేనే చచ్చిపోతావు, నువ్వు మరి 3 దినాల ఉపవాసం అంటున్నావు ఎట్లా అంటే, అప్పుడు ఏదో అనుకున్నాను కానీ అమ్మ నేను ఉపవాసం ఉండలేను అన్నాడు. సరే మరి దేవుడు మళ్ళీ ఫెయిల్ చేయలేడు కదా ఏమండి? మరి 10th ఏది 7th క్లాస్ పాస్ అయితే అయిపోయినట్ట, పిహెచ్డి అయిపోయిందా? తర్వాత ఉంది ఇంకోటి, ఏది 10th. దేవునికి స్తోత్రం. 10th వచ్చింది, 9th 8th కొట్టిపోయాడు, వానాకాలం కదా, చదివినా చదవకపోయినా పాస్ అయిపోతాం. ఇప్పుడు 10th క్లాసు, ఇప్పుడు మళ్ళీ వచ్చేసాడంట, ప్రభువా 10th క్లాస్ పాస్ అయితే 7 రోజులు ఉపవాసం ఉంటాను ప్రభువా. 3 రోజులు ఉపవాసం లేనోడు 7 రోజులు ఉంటాడా? దేవుడు కూడా అంత అమాయకుడేం కాదు కదండి. అప్పుడు 10th క్లాసులో పే కట్టుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి 7 రోజులు ఉపవాసం ఉంటానన్నవాడు 7 సార్లు ఫెయిల్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏమండి అప్పుడు చేసిన తప్పు జ్ఞాపకం ప్రభువా, ఈసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్ అయితే ఉపవాసం కాదు, ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ సంవత్సరం పాస్ అయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి బ్రదరు అంటే అంటాడు. వాళ్ళ అమ్మ చావదు, ఈయన బాప్తిసం పొందడం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సావు కోరుకునే వాళ్ళం కాదమ్మా, బతికించాలని కోరుకునే వాళ్ళం. కానీ ఏమండి ఆవిడికి ఎంత గట్టి ప్రాణమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ఉన్నాడండి బాబు ఈ రోజుకి. నేను అబద్ధం చెప్తలేదు, మిమ్మల్ని లభించలేక చెప్తలేదు. ఏమండి వాళ్ళ అమ్మ ఉంది. ఎంత కృపగలవాడు దేవుడు. 20 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు దేవుడు. ధనవంతుని ఏమన్నాడు? ఓరి వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ అటు పరిస్థితి వస్తే మారు మనసు లేదు, రక్షణ లేదు, తల్లికిచ్చిన మాట తలగొరివి కూడా లేదు. ఎందుకు చెప్తానంటే ప్రియులారా, రక్షణ పొందడానికి మనం ఆలస్యము చేయకూడదు. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. రక్షణ అనేది ప్రియులారా నీ సొంతం. నేను పసిపిల్లలుగా ఉన్నప్పుడే పొందేమని చెప్పట్లా, నీకు యుక్త వయసు వచ్చిన తర్వాత. ఏమండి
దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేస్తున్నప్పుడు, నిన్ను ఒప్పింప చేస్తున్నప్పుడు, ఏమండి నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు, ఒప్పింప చేస్తున్నప్పుడు దానిని నీవు కప్పిపుచ్చుకోవద్దు, దానిని నీవు వాయిదా వేయొద్దు. రేపను దానికి వాయిదా వేయొద్దు. అది అన్నటికీ నీ జీవితంలో రాదు. దేవుని వాక్యం చెప్తుంది, నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, ఒకవేళ రక్షణ పొందకుండా ఎవరైనా ఆలస్యం చేస్తూ ఉంటే, ఏమండి రక్షణ పొందడానికి మీరు ఆలస్యం ఎంత మాత్రం కూడా చెయ్యొద్దు. దైవజనులను సంప్రదించండి, వారు మీకు కొన్ని విషయాలు చెప్తారు, ఒక సమయం ఇస్తారు మీకు, దానికి మీరు ప్రిపేర్ అవ్వండి. ఏమండి క్రీస్తు కొరకు మీ హృదయాన్ని తెరిచి ఉంచండి. దేవునికి స్తోత్రం. క్రీస్తు కొరకు మీ హృదయం తెరవండి, క్రీస్తు కొరకు మీ జీవితం తెరవండి. ఏమండి ప్రభువుని ఆహ్వానించండి మీ జీవితంలోకి. ప్రభు ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాడో మీరు చూస్తారు. ఆశ్చర్యమైన కార్యాలు చేయవాడాయన, అద్భుతమైన కార్యాలు చేయవాడాయన, మోడైనటువంటి బ్రతుకును చిగురింపజేసేవాడాయన, ఎండిపోయిన నేలను చవిటి పర్రను ఆయన నీటి ఊటలుగా మార్చగలవాడు. హల్లెలూయా. క్రీస్తుకు అవకాశం ఇస్తే ఆయన బలవంతముగా చొరబడే దేవుడు కాదు, ఆయన బలవంతంగా చొరబడే దేవుడు కాదు. ఆయన అంటే ఇదిగో తలుపు నద్దుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరముని తలుపు తీస్తే అప్పుడు నేను వస్తాను. దేవునికి స్తోత్రం. ఇది తెలియని కొంతమంది ఏమంటారు, బలవంతంగా మార్చేస్తున్నారు. ఎవడికి అంతగా బలవంతంగా మార్చవలసిన అవసరం వచ్చింది? బలవంతంగా మార్చాలని మేమెందుకు మారుస్తాం? ఆ పని దేవుడే చేస్తాడు. దేవునికి స్తోత్రం. అజ్ఞానులు, అవివేకులు, దేవుని యొక్క ఏమండి రక్షణ విలువ తెలియని వారు, దేవుని యొక్క వాక్య జ్ఞానము లేనటువంటి వారు మాట్లాడే మాటలు ఇవి. ఏమండి వారు లోకములో జ్ఞానవంతులే కానీ దేవుని యొక్క దృష్టిలో వారి జ్ఞానము వెర్రితనమాట. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, రక్షణ పొందడమే కాదు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము రావాలి. ఏమండి ఎంతకాలం మనం పసిపిల్లలుగానే ఉంటాం, ఎంతకాలం పాలు తాగేవారిగానే ఉంటాం. ఒకవేళ ఒక బిడ్డ పాలు తాగేవాడిగానే ఉంటే సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి, పాలు తాగేవాడు అన్నం పెడుతుంటే అరగట్లేదు. ఆ తల్లికి ఏమైనా సంతోషమా? తండ్రికి ఏమైనా సంతోషమా? ఏమండి బలమైన ఆహారము తినవలసిన వారని ఉండగా అంటాడు పౌలు గారు. ఆ దినములలో మీరు బలము చాలకపోయినందున మిమ్మల్ని పాలతో పెంచాను, కానీ ఇప్పుడు అలా కాదు. మీరు బలమైన ఆహారము తినవలసిన వారని ఉండగా ఇంకా మీరు పసిపిల్లలుగానే కనబడుతూ ఉన్నారు. అంటే వారిలో ఏం కనబడిందంట పౌలు గారికి? మరగుజ్జు జీవితం, హ్యాండికాప్డ్ జీవితం. ఏమండి వారు సత్యములో ఎదగట్లేదు, రక్షణలో ఎదగట్లేదు, దేవుని కొరకు ఏమి చేయట్లేదు. ఏమండి క్రీస్తునందు ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనము క్రీస్తుకు చెందిన వారంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తే అక్కడ అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. శరీర విషయములలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలము చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోక సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన జీవితాలు జీవించడానికి గతించిన కాలము చాలు. ఇక మీద అలాగ జీవించడానికి ప్రభు మనకు అవకాశం ఇవ్వాల.
ఆయన దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి ఒక మాట అడుగుతాను, ఎంతమంది సినిమాలకు వెళ్తారు? చేస్తాను. థియేటర్లకు వెళ్తారు. మీరు చాలా మంచోళ్ళు, దేవునికి మీకు వందనాలు, దేవునికి స్తోత్రం. సెల్ ఫోన్లో ఎంతమంది చూస్తున్నారు? మనం ఎంత మంచి వాళ్ళం అంటే థియేటర్లకు వెళ్ళాం. ఎందుకు వెళ్ళాలి? బ్రహ్మాండమైన సెల్ ఫోన్లో వచ్చేసినాయి కదా, దానికంటే బ్రహ్మాండంగా బావులాగా చూపిస్తుంది ఇది. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక వీడియో చూశాను, ఇంత ఉన్నది చిన్నపిల్ల, ఏమండి డోర్ వెనకాల సెల్ ఫోన్ కట్టింది. ఏమండి వాళ్ళ మమ్మీ డోర్ తీసినప్పుడు సెల్ ఫోన్ పైకి వెళ్ళిపోతుంది, పిల్ల పుస్తకం పట్టు కూర్చుంది. అమ్మో భలే చదువుకుంటుంది అనుకుని డోర్ వేసుకుని మళ్ళీ వెళ్తుంది, సెల్ ఫోన్ కిందకు వస్తుంది. ఎంత తెలివండి బాబు. ఏమండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడో లేదు, ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసింది, ఎప్పుడు కాదు, ఈ బుర్రలో అప్పుడే వచ్చేసింది. ఏమండి ఎంతమంది సెల్ ఫోన్స్లో సినిమాలు డౌన్లోడ్ చేసుకొని చక్కగా బెడ్ మీద పడుకొని చూస్తున్నారు. దేవుడు చూడ్డా? అమ్మ చూడడం, నాన్న చూడడం, పాస్టర్ గారు అసలే చూడడం. ఏమండి ఇప్పుడు సెల్ ఫోన్లకి మళ్ళీ దీనికి ఏం పెట్టుకుంటామండి? లాక్. ఆ పిన్ నీకే తెలవాలి, ఇంకెవరికి తెలవకూడదు. ఒకవేళ ఆ పిన్ తెలిస్తే అందులో ఉన్న రహస్యాలన్నీ బయటకు వచ్చేది. కాబట్టి నీ రహస్యాలు ఎవరికి తెలియకుండా సెల్ ఫోన్కు ఒక పిన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నువ్వు నిర్భయంగా ఉంటే సెల్ ఫోన్కి పిన్ ఎందుకు కదా? అక్కర్లేదు కదా. కాబట్టి తల్లిదండ్రులైన వారు పిల్లల సెల్ ఫోన్లు చెక్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఏమండి చెక్ చేయాలి. ఎవరు నీ సెల్ ఫోన్ నిలబట్టి నా ఫోన్ పని చేస్తలో సార్ నీ ఫోన్ బెటరా అనాలి. పుట్టిదే వీడు మనం మోసం చేస్తున్నాడు, చిన్న అబద్ధం ఆడుతుంది, తప్పేం కాదు. దేవునికి స్తోత్రం. వైజాగ్ నుంచి వచ్చిన పాస్టర్ గారు చెప్పాడు అబద్ధం ఆడమని అన్నారు కనుక, ఎందుకంటే మనకు వైరల్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం చెప్పినవన్నీ గాలికి పోతాయి. ఆ పాస్టర్ గారు చెప్పలేదేటి, చిన్న అబద్ధం ఆడినా పర్లేదు అన్నాడంట. ఏమండి చెక్ చేయాలి. అది క్రాపు ఇమిటేషన్ అనమాట. ఆ సినిమాని చూసి క్రాప్ వేయించుకుని తయారయ్యాడు. చర్చిల్లో కూడా అలాంటి వాళ్ళు వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మంచిదన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం. అదిగో చూసారా. ఏమండి మనము దైవభక్తి కలిగినటువంటి కుటుంబముగా మన వ్యవహార శైలి ఉండాలి. నీ డ్రెస్ వేసుకున్నా, నీ హెయిర్ స్టైలు, ఏమండి నీ మాట తీరు, ఏమండి నీ ప్రవర్తన ఎలాగుండాలి? దైవభక్తి కలిగిన కుటుంబముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వే లోకానికి ఒక మాదిరి. ఏమండి నిన్ను చూసిన వారు ఇది దైవికమైన కుటుంబంలో బిడ్డలా కనబడతా ఉన్నాడు. సాధారణంగా స్త్రీలకు బొట్టు లేకపోతే పక్కలు, అమ్మ మీరు క్రైస్తవులా, ప్రభువుని నమ్ముకున్నారా అని అడుగుతారు లేదా? అడుగుతారు. అంటే వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేశారు? మన నుదుటిన బొట్టు లేదని తెలిసి, ఓహో వీళ్ళు క్రిస్టియన్స్ అనుకుంటా, అందుకనే బొట్టు పెట్టుకోలేదు. అయిపోయింది. నేను క్రిస్టియన్ అని బెండలో బోర్డు పెట్టిన కట్టుకో అవసరం లేదు. ఏమండి అంటే మన యొక్క ప్రవర్తన, మన యొక్క హెయిర్ స్టైలు, మన యొక్క డ్రెస్ కోడు, మన యొక్క మాట తీరు, మన యొక్క కుటుంబము, ఏమండి దైవికమైన ప్రవర్తన కలిగిన కుటుంబము. ఆ కుటుంబంలో దేవుని యొక్క వాక్యం ఉంది. ఆ కుటుంబంలో దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. ఆ కుటుంబంలో పెద్దలంటే గౌరవం ఉంది. ఆ కుటుంబంలో సేవకులకి ప్రాధాన్యత ఉంది. ఆ కుటుంబంలో దేవుని గురించినటువంటి రక్షణ గురించిన సునాదాలు వినబడుతూ ఉంటాయి. ప్రార్థనా జీవితం కలిగిన వారుగా ఉంటారు, దైవభక్తి కలిగి ఉంటారు. ప్రతి వారము ప్రతి ఒక్క నియామక కోటుకలకు క్రమం తప్పకుండా వెళుతూ ఉంటారు. వాళ్ళు రా క్రైస్తవులు, వాళ్ళు రా దేవుని పిల్లలు అని లోకము మనలను చూసుకునే రీతిగా మన యొక్క జీవన విధానం ఉండాలండి.
ఏమండి? కనుక ఈ అంత్య దినాలలో ఇది చాలా మనకు అవసరం. ఇంకా కొన్ని దినాలకి ప్రియులారు, ఇప్పటికే మీరు గమనించారో లేదో, అన్ని దారులు కూడా మూయబడి ఉన్నాయి. అన్ని దారులు మూయబడి ఉన్నాయి. ఏమండి? ఏమండి, పబ్లిక్ మీటింగ్స్కి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. వీధి సువార్తలు లేవు. ఏమండి? ఇంటింటి సువార్తలు లేవు. ఏమండి? ఇవన్నీ కూడా మన మీదే దాడి చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటో తెలుసా? వ్యక్తిగత సువార్త, పర్సనల్ ఇవాంజలిజం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పర్సనల్ ఇవాంజలిజం చేయాలంటే నువ్వు ఒక సువార్త పత్రికగా ఉంటే చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం. బైబిల్ అక్కర్లేదు. నువ్వు వాక్యం పట్టుకుని బైబిల్ పట్టుకుని నువ్వు వెళ్ళక్కర్లేదు. ఒకవేళ బైబిల్ పట్టుకుని నువ్వు వీధులు వెళ్ళావనుకో, నువ్వు చెప్పకపోయినా చెప్పావంటారు. నీ హృదయంలో ఉన్నది ఎవరు తీస్తారు? నీ నోట్లో మాట ఎవరు తీస్తాడు? ఎవడు తీలేడు. పర్సనల్ ఇవాంజలిజం చేయాలి. ఏమండి? అలాగ మనము ఆ రీతిగా మార్పు చెందితే ప్రియులారా, మన ద్వారా దేవుడు కూడా కార్యాలు చేస్తాడు. అట్లాగా సంఘము సమకూరుతుంది. ఏమండి? దేవుని యొక్క వాక్యంలో మనం ఎదుగుతూ ఉంటాం. వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను, వాక్యం విన్నాను, వెళ్ళిపోయాను, అంతటితో నా పని అయిపోయింది, ఈ రోజుకి మస్తర పడిపోయింది అని అనుకోవద్దు. ఏమండి? ఇది చాలా ప్రశస్తమైన సమయం మన జీవితంలో. మీరందరూ కూడా ఉదయకాలం నుంచి మరి ఎన్నెన్నో పనులు చేసుకుని ఉండుంటారు. చాలా కష్టపడి ఉంటారు. అలసిపోయిన శరీరాలు కలిగిన వారు ఉంటారు. ఓ పక్క శరీరం మీకు సహకరించదు, ఒక పక్క ఇంటికాడ ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఏమండి? ఎన్నో రకాల బాధ్యతలు కలిగి ఉన్నారు. కానీ వాటన్నిటినీ ప్రక్కన పెట్టి, వాటన్నిటినీ కూడా మీరు విడిచిపెట్టి ఇక్కడ ఎందుకు వచ్చారంటే, దిస్ ఈజ్ ద ప్రియులారా రైట్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. ఈ జీవితంలో ఇది సరి అయిన సమయం. ఈరోజు దేవుడు ఏదో నాతో మాట్లాడబోతున్నాడు. ఈ రోజున దేవుడు ఏదో ఒక విధంగా నా మనవి వినబోతున్నాడు. ఈ రోజున దేవుడు నా జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నన్ను దర్శించబోతున్నాడు. ఆ సన్నిధికి నేను వెళ్ళాలి అని ఒక దృఢ సంకల్పం కలిగి ఓపిక తెచ్చుకుని, ఒక మాట చెప్పండి, ఓపిక తెచ్చుకుని మీరు వచ్చారు ఇక్కడికి. ఏమండి? మీరు ఊరికనే రాలా, ఏదో కాలక్షేపం కొరకు రాలేదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయము మనకు ఆశీర్వాదకరంగా మారాలంటే దేవుని వాక్యమును గురించినటువంటి శ్రద్ధ, దేవుని వాక్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. యెహోవాను గురించిన జ్ఞానమును సంపాదించుకుందాము రండి అంటాడు ప్రవక్త అయినటువంటి హోషేయలు అనుకుంటా. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. ఎందుకంటే కొందరికి జ్ఞానము లేదట. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, మనము ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి. వాక్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం రావాలంటే మనము దిద్దుబాటు చేసుకోవాలి. అనుదినము మనం దిద్దుబాటు చేసుకోవాలండి. ప్రతిదినము దేవుని యొక్క వాక్యం చేత, ప్రార్థన చేత, ఏమండి, మనం ఏం చేయాలంట? దిద్దుబాటు చేసుకోవాలి. మనల్ని మనమే దిద్దుబాటు చేసుకోవాలి. మనకు ఒక సంగతి తెలుసు, తప్పిపోయిన కుమారుని యొక్క సంగతి మనకు తెలుసు. ఏమండి? ధనం తీసుకున్నాడు, తండ్రితో పోరాడాడు, దెబ్బలాడుకున్నాడు. నీకంటే బాగా చేస్తాను, నీకంటే ఎక్కువ సంపాదిస్తాను, నీకంటే ఎక్కువగా నేను జ్ఞానం కలిగిన వాడని చెప్పి తండ్రితో తగవులాడి తన ఆస్తిని పట్టుకుని పోయాడు. మనకు తెలిసిన విషయమే. అంతా నాశనం అయిపోయింది. ఆలోచన మంచిదే, ఉద్దేశం మంచిదే, కానీ దానిని అనుసరించే విధానంలో తేడా వచ్చింది. దాన్ని కొనసాగించే విధానంలో తేడా వచ్చింది. కాబట్టి సమస్తం నష్టపోయాడు. ఒక మాట రాయబడుతుంది అక్కడ, చక్కని మాట. అయితే అతడు బుద్ధి వచ్చినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఏమొచ్చిందండి? అందరు చెప్పండి. బుద్ధి వచ్చినప్పుడు. మనం కొందరు, నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందిరా బాబు? బుద్ధి వస్తేనే జ్ఞానం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. బుద్ధి వస్తేనే పోగొట్టుకున్న ఆశీర్వాదం తిరిగి వస్తుంది. ఏమండి? బుద్ధి వచ్చినప్పుడు ఆలోచన చేశాడు, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఏ స్థానంలో ఉన్నాను, ఏ స్థానంలో పడిపోయాను, నా యొక్క తండ్రి యొక్క గొప్పతనం ఏంటి,
నేను పెరిగినటువంటి ఆ ఇల్లు ఏంటి, ఆ భవనం ఏంటి, ఇప్పుడేంటి నా పరిస్థితి అని ఒక్కసారి వాడు ఏం చేశాడు, రిమైండ్ చేసుకున్నాడు. అంటే తన జీవితాన్ని దిద్దుబాటు చేసుకున్నాడు. ఇప్పుడు అనుకున్నాడు, ఈ జీవితం నేను జీవించలేక, ఇది నాకు అనవసరం, ఇది నేను జీవించడానికి నేను ఇష్టపడతలేదు. కనుక నా తండ్రి ప్రేమ గలవాడు, నా తండ్రి కనికరం గలవాడు, నా తండ్రి దయగలవాడు, నా తండ్రి క్షమాగుణము కలిగినవాడు, నా తండ్రి యొద్ద అనేక మంది పని చేస్తున్నారు, వాళ్ళు సమృద్ధిగా భోజనం చేస్తున్నారు. నేను ఎందుకు ఇక్కడ ఆకలికి చచ్చిపోవాలి? నేను ఎక్కడికి వెళ్ళను, తిరిగి తిన్నగా నా తండ్రి ఇంటికి వెళ్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తిరిగి తిన్నగా నా తండ్రి ఇంటికి వెళ్తాను. వెళ్ళినప్పుడు అక్కడ అంటాను, అయ్యా నాయనా, నీకును పరలోకమున్న దేవునికి నీ విరోధముగా నేను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను అని అంటానని చెప్పుకొని నిర్ణయం చేసుకొని తండ్రి దగ్గరికి పరిగెడుతుంటే, ఏమండి కనికర సంపన్నుడైన తండ్రి ఏం చేశాడండి, ఇంకా కుమారుడు దూరంగానే పరిగెత్తుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. పరిగెత్తుకెళ్ళాడు. ఆడు బట్టలు చూడలేదు, ఆడు జుట్టు చూడలేదు, ఆడి ముఖం చూడలేదు, ఆడు పోలికలు చూడలేదు. ఏమైపోయాడు, మెడ మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. తండ్రి ప్రేమ అది. తల్లి వలె ప్రేమించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును, తల్లి వలె ప్రేమించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. తల్లి వలె ప్రేమించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. దేవునికి స్తోత్రం. తండ్రి ప్రేమ ఎప్పుడైతే కొడుకుని చూశాడో పరుగెత్తుకుని వెళ్ళిపోయాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ఇంటికి తీసుకొచ్చాడు. ఏమీ ప్రశ్నించలేదు. ఆస్తి ఏం చేశావు, డబ్బు ఏం చేశావు, అంతా పోగొట్టుకుని నా దగ్గరకు వచ్చావా అని ఏమీ ప్రశ్నించలేదు. సరికదా తీసుకువెళ్ళి ప్రశస్త వస్త్రములు ధరింపచేసి ఉంగరము పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టి క్రొవ్విన దూడను వధింపజేసి గొప్ప విందు చేశాడు. నా కుమారుడు తప్పిపోయి చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి నాకు దొరికాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, వాడు దిద్దుబాటు చేసుకోకపోతే, వాడు తన జీవితాన్ని దిద్దుబాటు చేసుకోకపోతే, దేవుని తట్టుకు తండ్రి ఇంటికి తిరగకపోతే ప్రియులారా, ఈ రోజున ఆ కుమారుని గురించి మనం చెప్పుకోలేము. ప్రియులారా, మనం కూడా అటువంటి వారమే. ఒకానొక సమయంలో మనం తప్పిపోయాం. అపవాది కుయుక్తుల చేత, అపవాది యొక్క ప్రియులారా ఆలోచనల చేత తప్పిపోయిన మన కొరకు పరలోక మహిమను విడిచిపెట్టి దేవుడే కుమారుడుగా ఈ లోకానికి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు కల్వరిలో వధింపబడినటువంటి గొర్రె పిల్లగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోయిన వైభవం, పోగొట్టుకున్నటువంటి ఆ పరలోకపు సింహాసనాన్ని, పరలోక రాజ్యాన్ని తిరిగి మరలా మనకి ఇవ్వడానికి ఆయన శరీరధారుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియులరా, ఈ 2025వ సంవత్సరంలో ఏమండి, సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానంలో మనం ఎదగాలి, రక్షణ పొందాలి. రక్షణ పొందని వారు రక్షణ పొందాలి.
రక్షణ పొందిన వారు దేవుని యొక్క వాక్య జ్ఞానములో ఎదుగుతూ ఉండాలి. అప్పుడు మనం 30 60 100 ఫలిస్తాం. గతం ప్రభు వాటిని ప్రశ్నించలేదు, అడగలేదు, నేరారోపణ చేయలేదు. ఆ తండ్రి ఏ విధంగా కుమారుని ప్రశ్నించలేదో, ఏ విధంగా కుమారుని అడగలేదో, ఏ విధంగా ఆ కుమారుడు ఉన్నటువంటి మల్లాన్ని చూసి అసహించుకోలేదో, మన ప్రభువు కూడా ఆ రీతిగానే, ఏమండి, నీ పాపములన్నీ నేను తుడిచివేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రశస్తమైన వస్త్రములను మనకు ధరింపచేశాడు. రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము, నీతి వస్త్రము, పెండ్లి వస్త్రము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి కృపగల దేవుడు ఆశించేటువంటి ఆశ ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ రీతిగా మనం జీవిద్దాం, ప్రభు యొక్క కోరిక నెరవేర్దాం. దేవుడు వాక్యము దీవించి మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యము సమయం ఇచ్చిన దైవజనులకి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.